సో స్టేజింగ్ అంటే ఏంటంటే ఎక్కడ వరకు స్ప్రెడ్ అయింది అనేది దాన్ని మనం స్టేజింగ్ చేస్తూ ఉంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సాలిడ్ క్యాన్సర్స్ ఎవ్వి కూడా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని 4 రకాలుగా చెప్తాం అనమాట. స్టేజ్ 1 అంటే ఏంటి అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ ఆర్గాన్ని పట్టుకొని ఉండడమే స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 అంటే లోకల్లీ అడ్వాన్స్డ్ అంటాం. అంటే ఆ ఆర్గానే కాకుండా చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్ అంటాం. అది దాన్ని కూడా పట్టుకోవడం, అక్కడ కూడా స్ప్రెడ్ అవ్వడం చేస్తే అది స్టేజ్ 3 క్యాన్సర్ కిందకి వస్తుంది. స్టేజ్ 4 అంటే ఏంటంటే దూరం ఎక్కడైనా స్ప్రెడ్ అవ్వడం. అంటే లంగ్ క్యాన్సర్ అనేది ఉంది, దాని మనకి లివర్కి కానీ బోన్స్కి కానీ బ్రెయిన్కి కానీ అట్లా స్ప్రెడ్ అవ్వడం స్టేజ్ 4 క్యాన్సర్ కిందకి కన్సిడర్ చేస్తాం. సో ట్రీట్మెంట్ కానీ ప్రోగ్నోసిస్ అంటే పేషెంట్ ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మన స్టేజింగ్ ప్రకారంగానే మనం డిసైడ్ చేస్తాము. ట్రీట్మెంట్ కూడా స్టేజింగ్ ప్రకారమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అడిగినట్టు బ్రెస్ట్ క్యాన్సరే ఉందనుకోండి. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ క్యాన్సర్సే ఉన్నాయనుకోండి, ఇనీషియల్గా సర్జరీ చేయడం అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో థర్డ్ స్టేజ్ క్యాన్సర్ ఉందనుకోండి, మొదలు కీమోథెరపీ ఇచ్చి స్టేజ్ని కంట్రోల్ చేసుకొని డౌన్ స్టేజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం అనేది ఉంటుంది. సో స్టేజ్ 4 క్యాన్సర్ ఉందనుకోండి, సో సర్జరీ పెట్టము, కీమోథెరపీ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనము స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్, స్టేజ్ని బట్టే మన పేషెంట్ యొక్క ప్రోగ్నోసిస్ అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అనమాట.